ప్రధానమంత్రి మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికై ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నాడని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల వ్యవస్థనే చేతలేకు తీసుకొని మోడీ చెప్పిన విధంగానే ఎన్నికల సంఘం ఈసీ నడుస్తోందని పేర్కొన్నారు. బీహార్లో నమోదు చేసిన దొంగ ఓట్లపై విచారణ చేపట్టి నిజమైన ఓటర్లను నమోదు చేయించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలలో మళ్ళీ అధికారాన్ని ఏ రకంగా దొడ్డిదారినా దొంగదారినా చేపట్టాలని ప్రజలు వ్యతిరేకంగా ఉన్నా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 80 పార్లమెంటు స్థానాలలో ఇలాంటి బినామీ పేర్లతో దొంగ ఓట్లతో 80 సీట్లు ఎంపీలు గెలిచి దొడ్డిదారిన మూడోసారి ప్రధానమంత్రిగా అయింది. వాస్తవంగా ప్రజలు రాహుల్ గాంధీని యూపీఏ ప్రభుత్వాన్ని స్వాగతం పలికిన దొడ్డిదారి తప్పుదారి ఎన్నికల సంఘం ఏజెంట్గా పనిచేస్తూ ఈరోజు మూడోసారి అధికారాన్ని చేపట్టి రాష్ట్రాలలో బీహార్ జరిగేటువంటి ఎన్నికల్లో 1 కోటి మంది ఓట్లను ఒక హౌజ్ నంబర్ మీద 30, 50, 70 ఓట్లను చేర్చి 1 కోటి మంది ఓట్లను ఒక 100 అసెంబ్లీ స్థానాలలో ప్రభావితం చేసే విధంగా ఆ ఓట్లలో గెలిచే మళ్ళా రాష్ట్రాన్ని అధికారాన్ని చేజిక్కించుకోవాలని దొడ్డిదారి ప్రయత్నాలు మా రాహుల్ గాంధీ భారతదేశ పార్లమెంటు ప్రతిపక్ష నేత పార్లమెంట్లో చర్చకు అనుమతి ఇవ్వాలని గత వారం నుంచి కొట్లాడుతుంటే కనీసం చర్చకు అనుమతి ఇవ్వకుండా ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ ఈరోజు అధికారం ఉన్నదని చెప్పి ఈసీని వాడుకుంటూ ఈరోజు అవసరం అనుకుంటే కేసులు పెట్టి జైలుకు పంపిద్దామనేటువంటి రీతిలో రాహుల్ గాంధీపై చేసేటువంటి ప్రయత్నం స్పష్టంగా మనకు కనబడతా ఉంది. పత్రికలు మీడియా గత 15-20 రోజుల నుంచి ఈరోజు అన్ని రకాల నిరసనలు తెలియజేసిన పార్లమెంట్లో కూడా గొంతెత్తి అరిసిన స్పీకర్ కానీ అదేవిధంగా మోడీ ప్రధానమంత్రిగా ఉండే అమిత్ షా కానీ వాళ్ళ ఇద్దరి విధానాలతో వాళ్ళ లైన్లతో పార్లమెంటు నడుపుతూ మొత్తం కూడా వ్యవస్థను కూని చేసే పరిస్థితి చేస్తున్నటువంటి తీరు కనబడతా ఉంది. ఈరోజు బీహార్లో చేర్పినటువంటి దొంగ ఓట్లను వెంటనే మీరు విచారణ జరిపించేసి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైన ఓటర్లనే అవకాశం ఈసీ ఎన్నికల సంఘం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.